ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం మరుగున పడింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెత్త మొత్తం ఎక్కడికక్కడే పేరుకుపోయింది. దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఖాళీ స్థలాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జనావాసాల్లోకి వస్తున్నాయి. ఒకవైపు వర్షం, ఇంకోవైపు పారిశుద్ధ్య లోపంతో దోమల బెడద ఎక్కువైపోయింది. విష జ్వరాలు తీవ్రంగా ప్రబలుతున్నాయి. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోజురోజుకి జ్వర బాధితులు ఎక్కువవుతున్నారు. తక్షణమే పాలకులు సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సిపిఎంఎల్ మాస్లైన్ డివిజన్ నాయకుడు. సత్తుపల్లి పట్టణంలో సీజన్ వ్యాధులు బీభత్సంగా రేటెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రధానంగా సత్తుపల్లి టౌన్లో మలేరియా, టైఫాయిడ్ బాగా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది పారిశుద్ధ్య లోపం వలనే సీజన్ వ్యాధులు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉన్నది. ఇది వర్షాకాలం. దాదాపుగా వర్షాలు వస్తున్న తరుణంలో పట్టణంలోని అనేక ప్రాంతాలలో మురుకువాడలుగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం దాని మీద బ్లీచింగ్ పౌడర్ చల్లటం కానీ, అక్కడ ఉన్నటువంటి మురికిని తీసేయటం కానీ, ఇది తీవ్రమైన లోపం జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. దీనికి సత్తుపల్లి పట్టణం మున్సిపాలిటీ బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సీజన్ వ్యాధులకు సంబంధించేసి కనీసం ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఎవరు కూడా ప్రజలకు అవగాహన కల్పించే పరిస్థితి కూడా లేకుండా పోతూ ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే అనేక రకాలుగా ఇప్పటికే జ్వరాలతోటి పీడిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఇది పంచాయతీ ఓన్లీ సత్తుపల్లి పట్టణమే కాదు, గ్రామీణ పంచాయతీలలో కూడా అనేక పరిస్థితుల్లో పారిశుద్ధ్య లోపం కనబడుతూ ఉన్నది. కాబట్టి తక్షణ వాటిని పరిశుభ్ర చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.